హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే. దేశం మొత్తం మీద 370 రైళ్లకి ప్రస్తుతం మనం 1000 జనరల్ కోచెస్ అనేవి అందుబాటులోకి తీసుకురాబోతున్నారని వీడియో చేయడం జరిగింది. అయితే మన తెలుగు రాష్ట్రాలలో ప్రయాణించే ఏ రైళ్లకి కొత్తగా జనరల్ కోచెస్ అనేవి అందుబాటులోకి రాబోతున్నాయి. ఈ రైలు యొక్క వివరాలకు వెళ్దాం. ముందుగా మీరు మా టెక్ రైల్వే ఛానల్ ఇదే మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్స్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి. భారతదేశంలో రైల్వే ప్రయాణం అనేది అత్యంత తేలికమైన అలాగే అతి తక్కువ ఖర్చుతోటి అందుబాటులో ఉండడంతో సాధారణ ప్రజలు, మధ్యతరగతి కుటుంబాల ప్రజలు ఎక్కువగా రైలుని ఆశ్రయిస్తారు. ఈ రీజన్స్ వల్ల ప్రస్తుతం రైల్వే శాఖలో జనరల్ కోచెస్ అనేవి విపరీతంగా రష్ తోటి ప్రయాణిస్తున్నాయి. మన తెలుగు రాష్ట్రాలలో కూడా ఈ ప్రయాణికుల రద్దీ అనేది జనరల్ కోచెస్ కి పెరగడంతో కొన్ని రైళ్లకి జనరల్ కోచెస్ అనేవి పెంచే అవకాశాలు అనేవి కనిపిస్తున్నాయి. 2025 జనవరి వరకు పూర్తి స్థాయిలో జనరల్ కోచెస్ అనేవి ఈ రైళ్లకి అందుబాటులోకి రావచ్చు. ఈ రైలు యొక్క వివరాలకు వెళ్తే ప్రస్తుతం 2 జనరల్ కోచెస్ ఉండి వాటికి ఎక్స్ట్రాగా 2 జనరల్ కోచెస్ అనేవి యాడ్ చేస్తారు. మన తెలుగు రాష్ట్రాలలో జనరల్ కోచెస్ అనేవి అందుబాటులోకి వచ్చే రైలు యొక్క వివరాలకు వెళ్తే 12723, 12724 హైదరాబాద్ డెక్కన్ నుండి ఇక్కడ న్యూఢిల్లీకి ప్రయాణించే తెలంగాణ ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ కి జనరల్ కోచెస్ అనేవి ఎక్స్ట్రాగా యాడ్ కాబోతున్నాయి. అలాగే మరొక ట్రైన్ వచ్చేసి 12721, 12722 హైదరాబాద్ డెక్కన్ నుండి న్యూఢిల్లీకి ప్రయాణించే దక్షిణ్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ కి కూడా జనరల్ కోచెస్ అనేవి యాడ్ అవబోతున్నాయి. అలాగే మరొక ట్రైన్ వచ్చేసి 12791, 12792 సికింద్రాబాద్ దానాపూర్ మధ్యలో ప్రయాణించే ఎక్స్ప్రెస్ ట్రైన్. ఈ ట్రైన్ కి కూడా జనరల్ కోచెస్ అనేవి యాడ్ అవబోతున్నాయి. అలాగే మరొక ట్రైన్ వచ్చేసి 12708, 12707 తిరుపతి నిజాముద్దీన్ నుంచి తిరుపతికి ప్రయాణించే ఆంధ్రప్రదేశ్ సబర్మతి వీక్లీ ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ కి ఎక్స్ట్రాగా 2 జనరల్ కోచెస్ అనేవి యాడ్ అవబోతున్నాయి. అలాగే మరొక ట్రైన్ వచ్చేసి 1277271 సికింద్రాబాద్ రాయ్పూర్ నుంచి సికింద్రాబాద్ కి ప్రయాణించే వీక్లీ ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ కి కూడా జనరల్ కోచెస్ అనేవి అందుబాటులోకి రాబోతున్నాయి. అలాగే మరొక ట్రైన్ వచ్చేసి 22737, 22738 సికింద్రాబాద్ నుంచి ఇస్సర్ నుండి సికింద్రాబాద్ కి ప్రయాణించే ట్రై వీక్లీ ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ కి కూడా జనరల్ కోచెస్ అనేవి యాడ్ అవుతాయి. అలాగే మరొక ట్రైన్ వచ్చేసి 17006, 17005 నాపల్లి నుండి రక్సల్ కి ప్రయాణించే వీక్లీ ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ కి కూడా జనరల్ కోచెస్ అనేవి యాడ్ అవుతాయి. అలాగే మరొక ట్రైన్ వచ్చేసి 12727, 12728 నాపల్లి నుంచి విశాఖపట్నానికి ప్రయాణించే గోదావరి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ కి కూడా 2 జనరల్ కోచెస్ అనేవి కొత్తగా యాడ్ అవుతాయి. అలాగే మరొక ట్రైన్ వచ్చేసి 12759, 12760 నాపల్లి నుంచి తాంబరంకు ప్రయాణించే చార్మినార్ ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ కి కూడా కొత్తగా 2 జనరల్ కోచెస్ అనేవి యాడ్ అవుతాయి. అలాగే మరొక ట్రైన్ వచ్చేసి 12737, 12738 లింగంపల్లి కాకినాడ పోర్ట్ లింగంపల్లి మధ్యలో ప్రయాణించే గౌతమి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ కి కూడా 2 జనరల్ కోచెస్ అనేవి యాడ్ అవుతాయి. అలాగే మరొక ట్రైన్ వచ్చేసి 12709, 12710 సికింద్రాబాద్ గూడూరు మధ్యలో ప్రయాణించే సింహపురి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ కి కూడా జనరల్ కోచెస్ అనేవి యాడ్ అవుతాయి ఎక్స్ట్రాగా. జనవరి వరకు ఈ రైళ్లకి పూర్తి స్థాయిలో జనరల్ కోచెస్ అనేవి అందుబాటులోకి వచ్చే అవకాశాలు అనేవి కనిపిస్తున్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ రైలుకి జనరల్ కోచెస్ అనేవి ఏర్పాటు చేయడం మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే మరి ఏదైనా ట్రైన్ కి జనరల్ కోచెస్ అనేవి ఏర్పాటు చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు, ఆ ట్రైన్ పైన కామెంట్ చేయండి. మరిన్ని మోర్ రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.